సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటారు? మేడం కొన్ని థౌజండ్స్లో చేస్తున్నాను మేడం. థౌజండ్స్లో చేసి ఉంటారు. ఆల్మోస్ట్ 15 years పై నుంచి ఉన్నాం ఫీల్డ్. కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్రాండ్ ఎంట్రీ కావాలి, కొన్నిట్లో కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. అది బేసిక్ ప్యాకేజ్ అవ్వచ్చు, గ్రాండ్ ప్యాకేజ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఆ పెళ్లి ఎలా గ్రాండ్గా చేయాలి అంటే మేమేమంటే దీన్ని ఒక బిజినెస్ మోటివ్లో కాకుండా పెళ్లి అనేది ఒక లైఫ్ టైం మెమరీ లాగా ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఆ ఎలిమెంట్స్ అన్ని పక్కా ఉంటాయి. సార్ ఫుడ్ అనేది చాలా మెయిన్ పెళ్లిలో. మన దగ్గర అన్ని రకాల చెఫ్లు ఉంటారు. ఇప్పుడు స్వీట్స్, డెజర్ట్స్ దానికి సపరేట్, ఈ చైనీస్ కౌంటర్ సపరేట్ ఉంటారు. ఈ ఫుడ్ అనేది కాకుండా దీనికి సంబంధించి ప్రజెంటేషన్, ఏ స్వీట్స్ ఎలా ఫేమస్ అలాంటి వాటిలోనే ప్రజెంటేషన్ ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ వాళ్ళు ఉన్న వాళ్ళు, ఎందుకంటే సర్వ్ చేసే వాళ్ళు నీట్గా ఉండాలంటే ఇంకా ఫుడ్ కొంచెం ఎక్కువ తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నా దగ్గర ఫుడ్కి మేజర్ ప్రిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు డబ్బున్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారని కొంతమంది అనుకుంటుంటారు. ఇదివరకు వెడ్డింగ్ ప్యాకేజెస్, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఒక పెద్ద స్కేల్ ఉన్న వాళ్ళు చేసుకోవడం ఇదివరకు ఉండేది. మనం ఏం చేసామంటే అన్ని రకాల వాళ్ళకి, వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ కానీ యావరేజ్ చేసుకోవాలన్నా కూడా ప్రతి A to Z మన దగ్గరే ఉండి అన్ని బుక్ చేయించి వాళ్ళకి వెడ్డింగ్ కూడా ఒక ఈవెంట్ మేనేజర్ సెట్ చేసి ప్రతి ఒక డిపార్ట్మెంట్లో, అది ఫుడ్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, మేకప్ హౌస్ అన్న వాళ్ళు ఎవరైనా సరే అందరినీ టైం టు టైం రప్పించే బాధ్యత మేము తీసుకున్నాం. ఒక ఈవెంట్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మీరు మించే ఇస్తున్నారని వింటున్నాం మార్కెట్లో. మనం ఏదైనా సరే ఒక కస్టమర్కి అడిగిన దానికన్నా 1-2 ఎక్కువ ఇచ్చాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ అనేది కస్టమర్ నుంచి ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఇంకా వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేకుండా వాళ్ళకి ఇష్టంగా, వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. అయితే హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. మన లైఫ్లో కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, స్పెషల్ ఈవెంట్స్ అంటే మళ్ళీ చేసుకోలేనివి, లైఫ్లో ఒక్కసారే వచ్చేవి, లైక్ మ్యారేజ్ కావచ్చు. ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ని మరింత స్పెషల్గా మార్చే కేఎస్ ఈవెంట్స్ వారి కే సునీల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఈ ఈవెంట్స్ గురించి మరింత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని ఈవెంట్స్ చేసి ఉంటారు? మేడం కొన్ని థౌజండ్స్లో చేస్తున్నాను మేడం. థౌజండ్స్లో చేసి ఉంటారు. ఆల్మోస్ట్ 15 years పై నుంచి ఉన్నాం ఫీల్డ్. ఓకే. థౌజండ్స్గా చేస్తున్నాను. ఓకే, అంటే 15 years నుంచి స్టార్ట్ చేశారు. అవును మేడం, 15 years పై నుంచే మనం ఫీల్డ్లో ఉన్నాము. థౌజండ్స్లోనే చేసినాను లెక్క అయితే. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు మీరు చెప్పారు థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ చేశారు అని. సో నేను చెప్పినట్టే ఇప్పుడు ఒక ఈవెంట్ అంటే ప్రతి ఒక్కరికి చేసుకునే వాళ్ళకి చాలా స్పెషల్గా ఉండాలి, అంటే మాకు మరింత బాగుండాలి, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మీరు మించే ఇస్తున్నారని వింటున్నాం మార్కెట్లో. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇన్ని ఈవెంట్స్ చేసినందుకు? మనం ఏదైనా సరే ఒక కస్టమర్కి అడిగిన దానికన్నా 1-2 ఎక్కువ ఇచ్చాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ అనేది కస్టమర్ నుంచి ఎక్కువ ఉంటుంది. సో మనం ఏదైనా సరే ఒక ప్లాన్ ఆ విధంగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చేసేది వెడ్డింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వెడ్డింగ్స్లో మనం ఏదైతే మనం ఫస్ట్ ఇది ఇలా చేస్తాం సార్ అన్నప్పుడు వాళ్ళకి అడిగిన దానికన్నా 1-2 ఎక్కువ ఇచ్చాం అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, మొత్తం అంటే ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తుంటారు? ఎక్కువ ఫోకస్ వెడ్డింగ్స్లో. ఇందులో మనము ఈ కన్వెన్షన్స్, ఫంక్షనల్ వెడ్డింగ్స్ అండ్ డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఈ రిసార్ట్ వెడ్డింగ్స్ ఇట్లా అన్ని చేస్తుంటాం. ఇప్పటి వరకు ఒక థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ చేశారని చెప్పారు. సో ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో చేస్తారు? మేడం మెయిన్ బ్రాంచెస్ వచ్చి మనకి హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, మదనపల్లి ఉంది. ఈవెంట్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా? అవును మేడం. రీసెంట్గా కూడా మనం గోవాలో ఒక ఈవెంట్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా కర్నూలు, కడప, అన్ని చోట్ల కస్టమర్ ఏ లొకేషన్కి పిలుస్తుందో ఆ లొకేషన్ వెళ్ళి ఈవెంట్స్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈవెంట్స్లో కూడా చాలామంది ఇప్పుడు డబ్బున్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారని కొంతమంది అనుకుంటుంటారు. బట్ ఏంటంటే చిన్న నార్మల్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళ ఈవెంట్స్ని మరింత స్పెషల్గా చేసుకోవాలనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారికి మన దగ్గర ఆప్షన్ ఉందా? అవును, ఎస్పెషల్గా మనము ఈవెంట్ మేనేజ్మెంట్లో ఈ ప్యాకేజెస్ ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసిన కారణం కూడా ఏమంటే ఇదివరకు వెడ్డింగ్ ప్యాకేజెస్, ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఒక పెద్ద స్కేల్ ఇలా కొంచెం బాగా ఉన్న వాళ్ళు చేసుకోవడం ఇదివరకు ఉండేది. మనం ఏం చేసామంటే అన్ని రకాల వాళ్ళకి, వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ కానీ యావరేజ్ చేసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్గా. ఎందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ ఉన్నానంటే ఈవెంట్ మేనేజ్మెంట్ వల్ల వాళ్ళు ప్రతిదీ వెళ్ళి వాళ్ళు అన్ని ఎతికి అన్ని చూసుకోవాలి, అన్ని బుక్ చేసుకోవాలి, ఇలాంటి టెన్షన్ లేకుండా మన సైడ్ నుంచే అన్ని ప్రతిదీ మేమే A to Z వెడ్డింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతిదీ A to Z మన దగ్గరే ఉండి అన్ని బుక్ చేయించి వాళ్ళకి వెడ్డింగ్ కూడా ఒక ఈవెంట్ మేనేజర్ సెట్ చేసి ఆ ఈవెంట్ మేనేజరే ప్రతిదీ టైం టు టైం అన్ని. ఎందుకంటే ఆల్మోస్ట్ వెడ్డింగ్స్లో మనం గమనించడం ఆ టైం టు టైం అన్నీ వస్తుందా రాదా అని టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని మేము తీసుకొని ఎవ్రీథింగ్ అన్ని టైం టు టైం అరేంజ్ చేయడం, ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి అన్ని ఫాలోఅప్ చేసుకొని ఆ టైంకి అన్ని వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడం, అందరు రప్పించడం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, అది ఫుడ్ అవ్వచ్చు, ఫోటోగ్రఫీ అవ్వచ్చు, మేకప్ హౌస్ అన్న వాళ్ళు ఎవరైనా సరే అందరినీ టైం టు టైం రప్పించే బాధ్యత మేము తీసుకున్నాం. ఓకే, అంటే మీరు చెప్పింది నిజమే. అంటే ఒకప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్ళి ఒక
ఒక పెళ్లి చేసుకుంటున్నారు అంటే చాలా టెన్షన్స్ ఉండేవి. అవును. అంటే ఇప్పుడు సన్నయ్య వాళ్ళు వచ్చారా? ఫుడ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇవన్నీ చాలా టెన్షన్స్ ఉండేవి. సో, ఈ టెన్షన్స్ అన్ని మీరు తీసుకున్నారైతే అవును ఇప్పుడు. మేడం. అలా తీసుకున్నప్పుడు అది ఫార్మల్‌గా అయిపోతుంది అనుకుంటారు కొంతమంది. సో, మన దగ్గర ఎలా ఉంటుంది? అంటే క్లయింట్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తారు? మేడం అంటే మెయిన్ ఏమంటే ఇక్కడ కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి మేడం. ఓకే. మా సైడ్ ఎస్పెషల్లీ మా దగ్గర తీసుకున్నారంటే కస్టమర్‌కి ఏం చేస్తాం క్లియర్ కట్‌గా మనం ఈవెంట్ ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నామని క్లియర్ కట్‌గా ఒక డాక్యుమెంట్ లాగా ఇచ్చేస్తాం. ఓహ్! సార్ బిఫోరే చెప్పేస్తారా? బిఫోర్ వెడ్డింగ్ ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కస్టమర్ ఏం చేస్తారు ఒక వెన్యూ ఫిక్స్ చేస్తారు. వెన్యూ ఫిక్స్ చేసాక మేము వెళ్తాం. ఆ డెమోకి వెళ్ళి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు వెడ్డింగ్ అంటే ఆల్మోస్ట్ మీరు తెలుసు ఇప్పుడు 3 to 5 డేస్ వెడ్డింగ్స్ అయిపోయాయి. 3 డేస్ వెడ్డింగ్స్, 5 డేస్ వెడ్డింగ్స్ అని. అవును. వాళ్ళ హల్దీ కాడ నుంచి సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్స్, మళ్ళీ ఈ ఎంట్రీస్ రిసెప్షన్ ఎంట్రీస్, వెడ్డింగ్ ఎంట్రీ ఇవన్నీ ఏ టు జెడ్ ప్రతి ఈవెంట్ ఎలా ఉండాలి. ఒక డాక్యుమెంట్ లాగా నీట్‌గా రెడీ చేసి ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది నీట్‌గా. ఓకే. ప్రతి ఈవెంట్‌కి ఇలా ఉంటుందని చెప్పి నీట్‌గా ఇచ్చేస్తాం. హ్మ్. ఏదైనా ఫోటోగ్రఫీ కానీ ఏదైనా సరే ఫోటోగ్రఫీ కూడా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. హ్మ్. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడ వెళ్తే బాగుంటుంది హ్మ్. అలాంటి ఇవన్నీ మేమే సజెస్ట్ చేస్తుంటాం. ఓహ్! ఈవెన్ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా మీరే అరేంజ్ మాదే చేస్తారా? ఫోటోగ్రఫీలో ఒక పార్ట్ లాగా అది. అంటే ఇప్పుడు పెళ్లి అనుకున్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇంక ఎండింగ్ వరకు అన్నీ మీరు చూసుకుంటారు. మొత్తం అన్నీ మేమే చూసుకుంటాం. ఈవెన్ కొంతమందికి వెన్యూ సెలక్షన్స్‌లో కూడా బాగా హెల్ప్ చేస్తుంటాం. హ్మ్. ఆల్మోస్ట్ ఇప్పుడు రిసార్ట్ వెడ్డింగ్స్ ఎక్కువ యెస్. వెళ్తున్నాయి. యెస్. అవును. ఇప్పుడు హల్దీ, మెహందీ అసలు వన్ డే మ్యారేజ్ అసలు లేదు ఇప్పట్లో అయితే. సో, మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఎలా? ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కోరుకుంటారు పక్కా క్లయింట్స్. మేడం. ఇప్పుడు పెళ్ళిలో ప్రతి ఈవెంట్‌కి ఒక ఎంట్రీ ఎంటర్‌టైన్‌మెంట్ ఖచ్చితంగా ఉంటది. సంగీత్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ సంగీత్ లేదు బాగా మంచిగా సౌండ్ సిస్టమ్, డీజేస్, ఈ డాన్స్ ఫ్లోర్స్ ఏమైనా అరేంజ్ చేయడము, అక్కడ ఒక థీమ్ బేస్డ్. ఇంకా ఈ రిసార్ట్ వెడ్డింగ్స్ అంటే ప్రతి థీమ్ బేస్డ్ ఉంటాయి. హల్దీ ఒక థీము, సంగీత్ ఒక థీము, అండ్ మెహందీ ఒక థీమ్ రాజస్థానీ స్టైల్‌లో, అక్కడ పంజాబీ డ్రమ్స్ అని, మళ్ళీ ఈ బరాత్ కొంచెం ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఈ వైశ్యాస్ కొంతమంది మార్వాడీస్ చూస్తుంటే వాళ్ళ ఈవెంట్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. అవును. కంటిన్యూ ఫన్ ఎక్కువ ఉంటది. అవును. వాళ్ళకి ఈవెంట్స్, గేమ్స్, ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ వాళ్ళు చేసుకుంటూ వచ్చి ఉంటారు. యెస్. రిసీవింగ్ నుంచి వెళ్ళేంత వరకు వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ హ్మ్. మార్వాడీస్ అయితే. అండ్ వాళ్ళ ఫుడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది అవును కదా? మేడం. కంప్లీట్ ఓకే. అంటే ఇప్పుడు ఏ ఏరియా వాళ్ళ మ్యారేజ్ ఈవెంట్ అయితే ఆ ఏరియాకి సంబంధించిన ఫుడ్ అవును. అలాంటివి చేస్తారు. అవును మేడం. డెఫినెట్‌గా ఏదైనా సరే కస్టమర్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అరేంజ్ చేయడం మా మా ఉద్దేశం. ఎస్పెషల్లీ ఫుడ్‌లో కూడా. హ్మ్. ఫుడ్‌లో వాళ్ళు ఏ టేస్ట్ లాస్ట్ టైం నేను గోవా వెడ్డింగ్ చేశాను. హ్మ్. యాక్చువల్‌గా వాళ్ళు ఏమనంటే అబ్బాయి వాళ్ళు వచ్చి కుప్పం సైడ్ ఆంధ్ర. హ్మ్. అమ్మాయి వాళ్ళు నార్త్ సైడే. హ్మ్. కానీ అబ్బాయి వాళ్ళు ఏమన్నారంటే లేదు సార్ మాకు ఖచ్చితంగా ఆంధ్ర ఫుడ్డే కావాలి. ఆంధ్ర, తెలంగాణ మిక్స్‌అప్ ఫుడ్ ఉండాలి. కంప్లీట్ 3 డేస్ ఉండాలి. లాస్ట్ డే వెడ్డింగ్ రోజు మాత్రం ఇది అరిటాకు భోజనం. హ్మ్. ఈ టైప్‌లో ఉండాలన్నారు. సో, కంప్లీట్ మొత్తం స్టఫ్ అంతా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి 3 డేస్ వెడ్డింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాం. ఓకే. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా! అంటే ఒక ప్యాకేజ్‌లో వాళ్ళకి ఈ క్లయింట్‌కి సంబంధించినవి వాళ్ళకి ఇస్తారని చెప్పారు. బట్ కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్రాండ్ ఎంట్రీ కావాలి. కొన్నిట్లో కాంప్రమైజ్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కూడా మీరు కస్టమైజ్ చేసి ఇస్తారా? ఉన్నాయి మేడం. అంటే మన దగ్గర ప్యాకేజ్ అంటేనే దాంట్లో ప్రతి ఎలిమెంట్ యాడ్ అవుతది. అది బేసిక్ ప్యాకేజ్ అవ్వచ్చు, గ్రాండ్ ప్యాకేజ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఆ పెళ్లి ఎలా గ్రాండ్‌గా చేయాలి. అంటే మేమేమంటే దీన్ని ఒక బిజినెస్ మోటివ్‌లో కాకుండా ఆ పెళ్లి అనేది ఒక లైఫ్ టైమ్ మెమరీలాగా ఉంటది. సో, వాళ్ళకి నార్మల్‌గా చేయడం కాకుండా ఒక ఎంట్రీ అనేది బేసిక్ ప్యాకేజ్ అనుకోండి. హైదరాబాద్‌లో మనం బేసిక్ ప్యాకేజ్ అని ఒక 7 లాక్స్ చేస్తున్నాము. దాంట్లో కూడా స్పెషల్ ఎంట్రీ అనేది ఉంటది. హ్మ్. ఇట్లా ఇంకా గ్రాండ్ వెడ్డింగ్స్‌కెళ్ళి దానికి తగినట్టు ఎంట్రీస్ ఉంటాయి. సో, ఓకే. ప్రతి దాంట్లో ఆ ఎలిమెంట్స్ అన్ని పక్కా ఉంటాయి. యాహ్! నైస్ సార్. సో, ఈ డెకరేషన్ కావచ్చు, లేదంటే ఇంకా ఏవైనా ఫుడ్ ఐటెమ్స్ కావచ్చు, అవి క్లయింట్ యొక్క ఇష్టంతోనే చేస్తారా? లేదంటే మీరు ఏమైనా డిసైడ్ చేస్తారా? ఈ ప్యాకేజ్‌కి ఆల్మోస్ట్ ఇంతే అని? 70% క్లయింట్ రిక్వైర్మెంటే ఉంటది మేడం. వాళ్ళకి మేము సజెషన్ ఇస్తాం. సార్ ఇలా ఉండాలి. ఇంకా మనకి ఇంకా ఇవి మామూలుగా ఫారిన్ కస్టమర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ ఈ ఫారిన్‌లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు వెడ్డింగ్ కోసమే వస్తారు. వీళ్ళకి యాక్చువల్‌గా వెన్యూస్ కూడా ఏమో తెలియవు. హ్మ్. వాళ్ళు యాక్చువల్లీ కొంచెం చాలామంది కొంచెం జీరో నాలెడ్జ్‌తో ఉంటారు. సార్ మేము ఎలా చేయాలి? ఎక్కడ వెన్యూ ఫిక్స్ చేయాలి? ఇక్కడ మేము ఫారిన్ కదా! అక్కడ మేము ఈ నుంచి వస్తే మా దగ్గర ఎక్కువ అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారేమో! ఇలా కొంచెం చాలా డౌట్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళకి మేము వెన్యూ సెలక్షన్ నుంచి ప్రతిదీ కంప్లీట్ ఫుడ్ గాని, ఆ టైంకి ఏం చేయాలా? ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. ఆల్మోస్ట్ మనం చేసే వాటిలో కూడా ఆల్మోస్ట్ ఫారిన్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. హ్మ్. ఇంకోటి ఏమంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఎక్కువ లైక్ చేస్తుంటారు. సరే ఏ ప్లేస్ అయితే బాగుంటది? ఇన్ కేస్ బీచ్ ప్రాపర్టీస్ కావాలి. ఎక్కడ సజెస్ట్ చేస్తారు? సో, మేము ఈ పాండిచ్చేరి ఇవన్నీ కొంచెం మ్యాంగ్లూర్ సైడు మళ్ళీ గోవా సైడ్ ఇట్లా కొన్ని ప్లేస్‌లు చూపిస్తాం. ఇంకొంతమంది ప్యాలెస్ టైపు కొంచెం అది మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ అంటే మన జైపూర్. ఓహ్! జైపూర్, రాజస్థాన్‌లో కూడా మనం బాగా చేయిస్తుంటాం. ఓకే. అండ్ ఇప్పుడు మీరన్నట్లు ఇప్పుడు బీచ్ సైడ్ కావచ్చు, ఇటు కొంచెం డెస్టినేషన్ మ్యారేజ్ ఇష్టపడే వాళ్ళకి లొకేషన్స్ మీరు చెప్తారు అంటున్నారు. బట్ అక్కడే కొంతమంది భయపడుతూ ఉంటారు. లైక్ ఏంటంటే అక్కడ పర్మిషన్ ఉంటుందో లేదో, మనం అక్కడ మ్యారేజ్ కండక్ట్ చేసినా, ఈవెంట్ కండక్ట్ చేసినా సరే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందేమో అని భయపడతారు కదా క్లయింట్స్. సో, అలాంటి వారికి మీరేం అవన్నీ చెప్తారు? మేమే చూసుకుంటాం మేడం. ఏదైనా ఓకే. పర్మిషన్ దగ్గర నుంచి అన్నీ మేమే ఉంటది. ప్రాపర్టీ సెలక్షన్ కాడ నుంచి అన్నీ మేమే ఉంటది. ఆల్మోస్ట్ మీకు ఆ టెన్షన్ ఏమి ఉండదు మేడం. వెడ్డింగ్‌కెళ్ళినప్పుడు ఒక వెన్యూ సెలెక్ట్ చేసినప్పుడు హ్మ్. మీకు అన్నీ నీట్‌గా ఉంటది. మన ఇండియాలో అయితే ఆ టెన్షన్ ఏమి ఉండదు. ఓకే. అవును.
అంటే దానికి సంబంధించిన ప్లాన్, పర్మిషన్స్ అక్కడ అవును. అన్నీ మీరు అవును. తీసేసుకుంటారా? ఎందుకంటే కొన్ని కాక్టైల్ వాటి ఉంటాయి. వాటికి పర్మిషన్ మేము తీసుకుంటాం. రెగ్యులర్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే ఏ టు జెడ్ వాళ్ళకి పికప్ నుంచి డ్రాప్ వరకు అన్ని ఈవెంట్ స్టార్ట్ అయ్యే నుంచి వాళ్ళ అకామిడేషన్స్, రిసీవింగ్స్, మళ్ళీ అక్కడ హాస్పిటాలిటీ టీము, రూమ్ సర్వీస్ ఇవన్నీ మా దగ్గరే ఉంటాయి. సో ఇప్పుడు ఎన్ని డేస్ ముందు ఒక ఈవెంట్ చేసుకోవాలి అనుకున్నవారు ఎన్ని డేస్ ముందు మీ ముందు బుకింగ్ స్టార్ట్ చేయాలంటారు? మేడం మినిమం 3 ఏదైనా సరే వెడ్డింగ్ అన్నప్పుడు 3 మంత్స్ బిఫోర్ మనం ప్లాన్ చేసుకోవడం బెస్ట్ మేడం. 3 ఎక్కడైనా సరే మంత్స్. 3 మంత్స్ బిఫోర్. ఓకే. అదే డెస్టినేషన్ వెడ్డింగ్స్ రిసార్ట్ 6 మంత్స్ మినిమం ఉండాలి. మీరు జైపూర్ చూస్తే 1 ఇయర్ బిఫోర్ బుక్ అవుతాయి. 1 ఇయర్? అవును. ఎందుకు అంత లాంగ్? అక్కడ వెన్యూస్ చాలా డిమాండ్ మేడం అక్కడ. అవును. ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్లో వచ్చి ప్రాపర్టీస్ చాలా లిమిటెడ్ ఉంటాయి. మనకు నచ్చిన ప్రాపర్టీ ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఎక్కువ అందరూ వెళ్ళి ఒకేసారిగా వెళ్తారు. మనకి ముహూర్తాలు లిమిటెడ్ ఉంటుంది. చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్కి ఆ ప్లేస్ బుక్ చేసుకొని వెళ్తారు. అన్ని వెన్యూస్ ఉండవు. ఓకే. సో ముందుగా వెళ్ళి మనం 6 మంత్స్ బిఫోరే వెళ్ళి వెన్యూస్ బుక్ చేసుకుంటారు. ఓకే. రెగ్యులర్ వెడ్డింగ్స్ అయితే 3 మంత్స్ బిఫోర్ అలా చేసుకుంటే సరిపోతుంది. కొన్ని వస్తుంటాయి మేడం లాస్ట్ మినిట్ వెడ్డింగ్స్ కూడా లైక్ వస్తుంటాయి. ఏంటంటే ఇప్పుడు కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదు అంటూ ఉంటారు. సో అంటే సడన్ గా వాళ్ళు ముహూర్తాలు అవును. పెట్టుకోవడం మంచి ముహూర్తం ముందు, లేదంటే అమ్మమ్మ చనిపోతుందో, నానమ్మ తాతయ్య చనిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది అప్పటికప్పుడు మ్యారేజ్ అనుకుంటుంటారు, ఈవెంట్స్ అనుకుంటుంటారు. అవి సో కూడా అలాంటి జరుగుతాయి వారికి మేడం. అదే జరుగుతాయి మేడం. లాస్ట్ నవంబర్ సీజన్లో అలాగే జరిగింది. 23rd అయితే హెవీ డేట్. వాళ్ళకి జస్ట్ 1 వీక్ బిఫోరే అని బుక్ అయింది. 1 వీక్. 1 వీక్ బిఫోరే వాళ్ళకి అప్పటికప్పటికి ఒక ఫంక్షన్ హాల్ అన్నీ ఒక 1 వీక్లో సెట్ చేసాం. అట్లా జరుగుతూ ఉంటాయి అది కూడా. ఓకే. సో అప్పుడు క్లయింట్ ఏం చెప్పారంటే బాగా చేశారు, ఎలాంటి ఫీడ్బ్యాక్ అయ్యో ఇచ్చారు? ఆయన అయితే మమ్మల్ని దేవుళ్ళగా చూశాడు. సార్ చాలు సార్ మాకు ఇంత తక్కువ టైంలో అంతా బాగా చేశారు, చాలా హ్యాపీ సార్ అని ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే మేము డీల్ చేసే కస్టమర్స్ అంతా ఎలా ఉంటుందంటే వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తాం. వాళ్ళు ప్రతిదీ అన్ని టైం అరేంజ్ చేయడం, ఆ టెన్షన్ లేకుండా అన్ని టైం అరేంజ్ చేయడం వల్ల ఆ కస్టమర్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈవెన్ మాతో రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఒక బిజినెస్ మోటివ్ కాకుండా తర్వాత నుంచి ఏదైనా కూడా మంచి చెడ్డ కూడా పిలిచేలాగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా రిలేషన్షిప్ గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు కొంతమంది ఫస్ట్ పెద్ద ఈవెంట్ కాకుండా ఒక బర్త్డే పార్టీ కావచ్చు, లేదంటే చిన్న ఈ ఓణీల ఫంక్షన్ కావచ్చు, ఇలాంటి ఫంక్షన్ చేయించుకున్న వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారా? వస్తుంటారు మేడం. అలా చాలా జరుగుతాయి. ఇప్పుడు ఫర్ చిన్న ఎంగేజ్మెంట్స్ ఎక్కువ ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎంగేజ్మెంట్లో బాగా ఫుల్ సాటిస్ఫై అంటే పెళ్లి వీళ్ళతోనే చేయాలి అలా ఫిక్స్ అవుతారు. అలా చాలా జరుగుతాయి. ఇంకా ఇప్పుడు ఈ హాఫ్ సారీ ఈవెంట్లో ధోతి ఫంక్షన్ కొంచెం ఎక్కువైనాయి. ఇంకా ఇప్పుడు అవును. ఇంకా వెడ్డింగ్ కన్నా ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే బాగా గ్రాండ్ రీసెంట్ టైమ్స్ స్కేల్లో. లో బాగా అది రీసెంట్ టైమ్స్ trend హైదరాబాద్లో అవుతుంది. అయితే ఈ ధోతి ఫంక్షన్స్, హాఫ్ సారీ ఈవెంట్స్ అయితే చాలా పెద్ద స్కేల్లో జరుగుతున్నాయి. పెళ్లి కన్నా ఇంకా గ్రాండ్గా అలా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఈవెంట్స్ కూడా సేమ్ దానికి నియర్ బై అన్ని సంగీతులు కానీ హల్దీస్ కానీ అన్ని ఈక్వల్గా ఉండాలి ఆ విధంగా చేస్తున్నారు. సో అయితే మొత్తానికి క్లయింట్స్ని ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు మీరైతే. మాదే ఒక పెళ్ళి ఉందనుకోండి, నేను ఒక క్లయింట్ అన్నప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయి. అంటే ఫుడ్ అన్ని విషయాల్లో. సో ఇప్పుడు మీరు ఆ స్ట్రెస్ని మీరు తీసుకుంటున్నారు. అంటే పెళ్లి వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు, దానికి డబల్ మీరు అవుతూ ఉంటారు. సో దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? వెడ్డింగ్ అన్నప్పుడు ఈ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువే ఉంటుంది మేడం. ఎందుకంటే ఇంతమంది వెండర్స్ని మనము టైంకి రప్పించి టైం అని ఈవెంట్స్ చేయించాలి. ఈ స్ట్రెస్ అయితే మాకు ఎక్కువే ఉంటుంది. అదే మేము ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఫీల్డ్ ఎందుకు మనకి పెళ్ళికి ఎందుకు ఈవెంట్ మేనేజ్మెంట్ అవసరం ఉన్నప్పుడు కారణం ఇదే. ఇంతమంది మల్టిపుల్ పర్సన్స్ని మీరు గ్యాదర్ చేయాలి. ఎవరన్నా ఇన్ కేస్ ఆ టైంకి రాలేదంటే దానికి ఆల్టర్నేట్ అయింది. ఇప్పుడు మేమైతే ఏం చేస్తుంటామో ఆ టైంకి ఆల్టర్నేట్ సెట్ చేయగలుగుతాం. అది మెయిన్. ఇన్ కేస్ ఎవరు రాలేదనుకోండి ఆ టెన్షన్ మామూలు ఉండదు. సో ఆ టెన్షన్ మేము తీసుకొని మేము దానికి ఆల్టర్నేట్ రెడీగా పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి టైం సహకరించదు, పర్సన్స్ సహకరించరు, ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఉంటాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ జరుగుతుంటాయి. ఓకే. సో కస్టమర్కి ఈ టెన్షన్ లేకుండా ఆ టెన్షన్ మేము తీసుకొని వాళ్ళు కంఫర్టబుల్గా అన్ని టైం టు టైం అరేంజ్ చేయడం మేము చేస్తుంటాం. అండ్ ఇప్పుడు మ్యారేజెస్లో కూడా మీరు కూడా ఇది ఫేస్ చేసే ఉంటారు. నార్మల్గా ఎంత గ్రాండ్గా చేసినా సరే ఎవరొకరు ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఫోన్ చేసుకొని అంతా బాగా చేశారు అక్క, కానీ భోజనాలే బాగాలేవు అక్క, ఏదో ఒకటి వంక పెడుతూ ఉంటారు. సో మీరు అలాంటివి ఏమీ లేకుండా కస్టమర్కి, క్లయింట్కి అన్నిటికీ మొత్తం మర్యాదల నుంచి పెళ్ళి సంతోషంగా అన్నీ జరిగినారు. మేడం ప్రతిదీ ఏదైనా సరే ఇప్పుడు పెళ్ళి అన్నప్పుడు ఏమవుతుందంటే అది చెప్పినట్టు ఇంతకుముందు ఏదో వన్ డే ఫంక్షన్ లాగా కాకుండా ఒక మెమరబుల్గా ఉండాలి. అది వాళ్ళకి కూడా ప్రతి ఈవెంట్ ఆ విధంగా వాళ్ళకి మెమరబుల్గా చేస్తూ ఉంటాం. సో అందుకే మా కేఎస్ ఈవెంట్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే వాళ్ళకి కంఫర్ట్ జోన్ అట్ ద సేమ్ టైం ప్రతి ఈవెంట్ నీట్గా బాగా ప్లాన్డ్గా చేయిస్తున్నాము, వాళ్ళకి మెమరబుల్గా పెడుతున్నాం. ఓకే. సార్ అంటే మీకు టీమ్ ఉంటుందా సార్? ఇప్పుడు సేమ్ డే ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్లో ఈవెంట్ ఉంది, అట్ ద సేమ్ డేనే మీకు వేరే ఇప్పుడు తిరుపతిలో కూడా ఈవెంట్ ఉంటుంది. సో ఎలా మేనేజ్ చేస్తున్నారు? మేడం మనకి ఆ బ్రాంచెస్లో అక్కడ పర్సన్స్ ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు మేడం. ఇంకోటి ఏమంటే ఒక ఈవెంట్ ఫిక్స్ అయిన వెంటనే మనం నీట్గా ఒక ప్లాన్ రెడీ చేసుకునేస్తాం. ఆ ప్లాన్తో పాటు వాళ్ళకి ఐటినరీ అంతా ఉంటుంది, ప్రతి ఈవెంట్కి ఏం చేయాలా ఒక నీట్గా డాక్యుమెంట్ రెడీ వెళ్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈవెంట్ మేనేజర్ సెట్ చేస్తాం. ఆ టీం అనేది సపరేట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది. అది బెంగళూరు అయినా అవ్వచ్చు, గోవా అయినా అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు, ఎక్కడికైనా దానికి సపరేట్ టీం ఉంటారు. ఓకే. అంటే టీం కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తుందా? ఫుల్ టీం మేడం. సో మీరు ఇప్పటికీ ఒక థౌజండ్స్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తుంటారు కదా. సో ఈ ఇన్ని ఈవెంట్స్లో మీరు అంటే బాగా ఎక్కువగా ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి?
మేడం ఆల్మోస్ట్ చాలానే ఉంటాయి. హ్మ్. రీసెంట్ టైమ్స్ అంటే ఇప్పుడు ఈ రెయినీ సీజన్‌లో రీసెంట్‌గా ఇప్పుడు మన ఈ వనస్థలీపురం దగ్గర ఒకటి చేశాను. హ్మ్. ఒక రిసార్ట్‌లో. హ్మ్. ఆల్మోస్ట్ ఇంక ఈవినింగ్ ఈవెంట్ అంటే ఆఫ్టర్‌నూన్ నుంచి వర్షం. అది కంప్లీట్ ఓపెన్. అయ్యో! కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంది ఓపెన్‌లోనే మొత్తం ఆ! ఈవెంట్ అంతా బాగా జరగాలి. హల్దీ గాని, సంగీత్ హ్మ్. గాని, హ్మ్. వెడ్డింగ్ కూడా బయట ఓపెన్‌లో బాగా జరగాలి అని హ్మ్. కస్టమర్ రిక్వైర్మెంట్. హ్మ్. సడెన్‌గా ఆఫ్టర్‌నూన్ నుంచి అంటే ముందు నుంచి వర్షం స్టార్ట్ అయింది. హ్మ్. సరే నిలిచిపోతుందేమో అనుకున్నాం గానీ ఆఫ్టర్‌నూన్‌కి ఇంకా ఎక్కువైపోయింది. ఈవినింగ్ ఈవెంట్. హ్మ్. ఇంక అప్పటికప్పటికి జర్మన్ టెంట్ అని వేసి హ్మ్. ఇది ఆ టైంకి మేనేజ్ చేసేసారు. దేవుడి దయ అనుకోవాలి. ఆ! అప్పటికప్పుడు దొరకడం యాహ్! అలాగా. సార్ కొంతమంది అలా రైన్ వచ్చినా కూడా అంటే దేవుడి బ్లెస్సింగ్స్ అని అలా ఉండిపోతూ ఉంటారు. కానీ కొంతమంది క్లయింట్స్ చిరాకు పడుతూ ఉంటారు కదా! అంటే మీతో ఎప్పుడైనా క్లయింట్స్ ఇట్లా బిహేవ్ అంటే చేసారా? ఏం లేదు మేడం. అంటే ఏదైనా సరే మనం కస్టమర్ దగ్గర మనం ట్రాన్స్‌పరెంట్‌గా, ఓపెన్‌గా ఉంటాం. హ్మ్. ఆల్మోస్ట్ కస్టమర్స్ కూడా మన దగ్గర ఉండేది అలా ఉంటారు. సో, హ్మ్. మనం ప్రతీదీ ఇన్ఫార్మ్ చేస్తుంటాం. సార్ ఇలా ఉంది పొజిషన్. మనం ఏదైనా చెప్పకుండా మనం చేస్తున్నప్పుడే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఏం చెప్పలేకపోతే హ్మ్. అక్కడ ఏం లేదులే ఇష్యూ అనుకుంటారు. హ్మ్. కానీ ఏదైనా కస్టమర్‌కి మనం ప్రతిదీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం అనుకోండి, హ్మ్. ఓకే. ఇది జరుగుతోంది. సో, హ్మ్. దీనికి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంటాం. హ్మ్. ఈవెన్ కస్టమర్స్ కూడా ఆల్మోస్ట్ సపోర్టివ్‌గా ఉన్నారు మేడం. ఓకే. చెప్పిన కస్టమర్ కూడా సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సారు. ఓహ్! చాలా సపోర్టివ్. రమణారావు సార్ అని హ్మ్. చాలా మంచి కస్టమర్. ఓకే. అప్పుడు ఈ సార్‌కి సార్ ఆఫ్టర్‌నూన్ మనం ఇలా ప్లాన్ చేసుకుందాం సార్. యాక్చువల్లీ ఎక్కడ లేదు. హ్మ్. అది వేరే ఈవెంట్ వాళ్ళ కోసం వచ్చింది. మనం వాడుకుందాం సార్ మనం అంటే, ఓకే. ప్రొసీడ్. మనకి ఈవెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు. హ్మ్. బాగా జరగాలి. మా అమ్మాయి పెళ్లి బాగా జరగాలి. హ్మ్. అలా చాలా మందున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు వర్షాకాలం కదా! సో, ఇప్పుడు ఎవరైనా సరే వర్షాకాలంలో ఇట్లా ఔట్‌డోర్ ఈవెంట్స్ అట్లా అడిగినప్పుడు మీరేమైనా సజెస్ట్ చేస్తారా? అంటే ముందుగానే వాతావరణం రిపోర్ట్స్ చూసుకోవడం ఖచ్చితంగా అట్లాంటివేమన్నా? మేడం. డెఫినిట్‌గా చెప్తాం మేడం. ఎవరికైనా సరే మనము అవుట్‌డోర్ ఉన్నప్పుడే హ్మ్. మనం వర్షం పడితే మనం ఏం చేయగలుగుతాం. హ్మ్. ఆల్మోస్ట్ ఏం చేస్తామంటే స్టాండ్ బై ప్రతి రిసార్ట్స్‌లో ఒక కన్వెన్షన్ ఉంటది. హ్మ్. ఆల్మోస్ట్ ఏదైనా 1 ఆర్ 2లో ఉండవు. ఓకే. అలా ఉన్న రిసార్ట్స్‌లోనే మనం ప్లాన్ చేస్తాం. ఇన్‌కేస్ బయట మనకి ఇబ్బంది అనిపించిందంటే ఇమ్మీడియేట్‌గా మనం లోపల చేసుకుంటాం. హ్మ్. సో, ఏదైనా వన్ డే బిఫోర్‌గా మనం క్లియర్‌గా మనం అన్ని ప్లాన్‌గా ఉంటది. ఓకే. సరే ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ మీరు బాగా గ్రాండ్‌గా అరేంజ్ చేస్తుంటారు. బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. కస్టమర్‌కి వావ్! అసలు 100% 100కి 200% ఇవ్వాలి అనుకుంటూ ఉంటారు. బట్ లాస్ట్ మినిట్‌లో ఏమైనా కస్టమర్ చేంజెస్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? జరుగుతాయి మేడం. ఖచ్చితంగా, ఖచ్చితంగా ఆ టైం కొంచెం భయమేస్తుంది. హ్మ్. అప్పటికప్పుడు చెప్తే ఎలా సార్ అని ఉంటది. హ్మ్. కానీ ఆల్మోస్ట్ ట్రై చేస్తాం. హ్మ్. కొంచెం లాస్ట్ మినిట్ చేంజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ 2, 3 డేస్ ముందు చేసేది ఖచ్చితంగా ఉంటాయి. హ్మ్. ఎప్పుడైతే మనం కస్టమర్‌తో కూర్చొని ఒక అగ్రీమెంట్ అన్నీ ఫైనల్ అయినాక ఈసారి ఇలా ఉంటున్నప్పుడు వాళ్ళకేమవుతుంది రిక్వైర్మెంట్స్ ఎక్కువవుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్దవాళ్ళ కన్నా పిల్లలది ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఈ ఉంటాయి. యెస్. రిక్వైర్మెంట్స్ వాళ్ళ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువుంటది. హ్మ్. పెద్దవాళ్ళు ఏమంటారంటే, "సార్ మాదేం లేదు మేము జస్ట్ హ్మ్. అమౌంట్ పే చేసే వరకే. హ్మ్. వాళ్ళ పిల్లలకి ఏం కావాలో అది ఇచ్చేయండి సార్. హ్మ్. వాళ్ళు సాటిస్ఫై చేస్తే మాకేముంది." హ్మ్. ఇలా ఉంటది. సో, హ్మ్. అలాంటివి కూడా బాగా జరుగుతూ ఉంటాయి. ఓకే. సరే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది గదా! అంటే ఒకప్పుడు బాగా ట్రెడిషనల్ వైబ్‌లో చేసుకోవాలి పెళ్లి అనుకుంటుంటారు వేలో. సో, ఇప్పుడు ఎలాంటి పెళ్ళిళ్ళు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? మేడం ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు ట్రెడిషనల్ అనేది బాగా జరుగుతున్నాయి మేడం. హ్మ్. కానీ దాంతో పాటు ఈవెంట్స్ యాడ్ అయినాయి. హ్మ్. వాళ్ళు ప్రతీదీ ఒకరోజు ఫన్ బాగుండాలి. ఒకరోజు మంచిగా ఈ సంగీతాలను కొంచెం బాగా ఎంజాయ్ చేయాలి. ఇట్లా మిక్సప్ ఉంది. హ్మ్. పెళ్లి విషయంలో అయితే ఆల్మోస్ట్ మన ట్రెడిషన్ ఎక్కువ ఫాలో అవుతున్నారు. హ్మ్. ఎక్కడ గాని దాన్ని డివైడ్ చేయడంతో ఈవెన్ ఫారిన్‌లో ఉన్నా కూడా సరే వాళ్ళు ఎక్కడ వెడ్డింగ్ తెలుగు మన స్టైల్‌లో కల్చర్‌నే ఇష్టపడుతున్నారు. చేసుకోవాలనే ఉద్దేశంతోని దానికోసమే వస్తారు. హ్మ్. వాళ్ళు వీసా టైమింగ్ కూడా జస్ట్ 15 డేస్, 20 డేసే ఉంటది. హ్మ్. వచ్చి వెడ్డింగ్ చేసి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. హ్మ్. సో, అంటే మీరు అన్ని ఏరియాస్‌లో వాళ్ళ వెడ్డింగ్ ఎలా ఉంటుందో గూడా తెలుసుకుంటారు గదా! అవును మేడం. అంటే వాళ్ళ ఏరియాలో పర్టిక్యులర్‌గా ఎలాంటివి కండక్ట్ చేసుకుంటారో తెలుసుకొని మీరు వాటికి సజెస్ట్ చేస్తారు. డెఫినిట్‌గా మేడం. ఇప్పుడు మనకి చెప్పాను మీకు గోవా, మ్యాంగ్లూర్ సైడ్ అనుకోండి. అక్కడ హ్మ్. కొంచెం ట్రెడిషన్ మారుతది. హ్మ్. ఇంకా నార్త్ ఇండియాలో అయితే కంప్లీట్ చేంజ్ అయిపోతది. చేంజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే కస్టమర్‌లో కొంతమంది ఎలా ఉంటదంటే అబ్బాయి నార్త్ ఇండియన్, అమ్మాయి సౌత్ ఇండియన్. హ్మ్. లేదంటే ఐదర్ ఒకరు అటు, ఒకరు ఇటు. హ్మ్. కొంతమంది ఫారినర్స్ ఉంటారు. హ్మ్. ఇట్లా మిక్సప్‌లో ఉంటది. సో, వాళ్ళేం చేస్తారంటే ఆ మిక్సప్‌లోనే వాళ్ళు ముందుగానే మన డిస్కషన్ జరుగుతది. హ్మ్. మన పురోహితులు వీళ్ళు కూర్చొని ఎలా ఉండాలి మీ ట్రెడిషన్ మీకు ఎలా పెళ్లి చేయాలి అంతా నీట్‌గా ప్లాన్ చేసుకునేసి ఆ విధంగానే వెడ్డింగ్ చేపిస్తుంటారు. ఓకే. సో, ఇప్పుడు మీరు రీసెంట్‌గా గోవాలో ఒక ఈవెంట్ చేశారని చెప్తున్నారు. సో, దాని గురించి కొంచెం ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా? మేడం అదైతే 3 డేస్ ఈవెంట్ మేడం అది. ఓకే. వాళ్ళకెలా అంటే టోటల్ వెన్యూ వచ్చినప్పటి నుంచి మళ్ళీ వెళ్ళేంత వరకు హ్మ్. టోటల్ అంతా మనమే తీసుకున్నాము. హ్మ్. ఇంక్లూడింగ్ ఫుడ్డు, డెకార్, ఫోటోగ్రఫీ ఎవ్రీథింగ్ హ్మ్. అని ఈవెన్ మేకప్ సర్వీస్ అన్నీ మనమే ఇచ్చాము. హ్మ్. వన్స్ మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ డే మెహందీస్ ఉన్నాయి, హల్దీస్ ఉన్నాయి. హ్మ్. మళ్ళీ నైట్ సంగీత్ మొత్తం డాన్స్ ఫ్లోర్ ఒక యాంకర్ సెట్ చేసి హ్మ్. కొరియోగ్రాఫర్స్ అంతా పెట్టి హ్మ్. దానికి ఒక ఎంట్రీ ఈవెంట్స్ అంతా పెట్టించాము. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఆ వెడ్డింగ్ కూడా ఏమన్నారంటే మన ట్రెడిషనల్ హ్మ్. కంప్లీట్ ఆనంద నిలయం కాన్సెప్ట్‌లో పెళ్లి జరగాలన్నారు. ఓహ్! గోవాలో అయినా సరే మన ట్రెడిషన్ ఫాలో అవును. అయ్యారా? మొత్తం ఇక్కడ నుంచి మొత్తం మన వెహికల్స్‌లోని, లారీలోని తీసుకెళ్ళి హ్మ్. ఈవెన్ స్టాఫు
ఒక పూట వచ్చి కంప్లీట్ అరిటాకు భోజనం అడిగారు. ఫుడ్ అంతా వచ్చి మన ఆంధ్ర స్టైల్ అడిగారు. ఈవెన్ కంప్లీట్ స్టాఫ్ని కూడా ఇక్కడి నుంచే బస్సుల్లో మన ఓన్గా మనం ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్ళి మొత్తం మన సెటప్ చేసుకొచ్చాం. అంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ తీసుకొచ్చాం. ఓకే. అంటే ఇప్పుడు మొత్తం ఏ ప్లేసెస్లో చేశారు సార్? ఇటు ఆల్ ఓవర్ ఇండియా చేశారు కదా. All over సో ఇప్పటివరకు చేసిన బెస్ట్ పని ఏంటి, మీకు బాగా నచ్చింది? మేడం చాలానే ఉన్నాయి మేడం. అంటే మనం సీజన్ వైజ్ చూసుకుంటూ ఉంటాం. ఓ ఈ సీజన్లో ఇలాంటి కస్టమర్ వచ్చారు మనకి, ఈ సీజన్లో అట్లా లాస్ట్ సీజన్లో అట్లే మన గోవాలో ఆయన రాజప్ప సార్ అని ఆ సార్, అండ్ దానికి ముందు ఇక్కడ మనకి రామకృష్ణ సార్ అని ఆ సార్ వెడ్డింగ్ మనం హైదరాబాద్లో చేసాం. ఆ సార్తో కంప్లీట్ 3 days ఈవెంట్ జరిగింది. వాళ్ళది ఇక్కడ మనకి శంకర్పల్లి త్రిపుర రిసార్ట్ అండ్ నరేన్ గార్డెన్స్, అది కూడా కంప్లీట్ 3 days ఈవెంట్. ఓకే. అది కూడా బాగా జరిగింది. వాళ్ళు కూడా ఫుల్ సపోర్టివ్. సో ఇప్పుడు ఒక క్లయింట్ వాళ్ళ లైఫ్లో జరిగే ఒక బెస్ట్ ఈవెంట్ కోసం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలాగ అప్రోచ్ అవుతారు వాళ్ళకి? అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, సజెషన్ ఇవ్వడం కావచ్చు, ఎలా ఇస్తారు ఒకసారి చెప్పండి. మేడం ఎవరైనా సరే కస్టమర్ మనల్ని అప్రోచ్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ మేమే డెమోకి వెళ్తాం కస్టమర్ ప్లేస్కే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉంటారు, వాళ్ళకు టైం సెట్ చేసుకొని సార్ మీరు అందరూ ఫ్యామిలీ టైం చూసుకొని చెప్పారంటే మేము వస్తాం సార్ అని మా టీం వెళ్తాం. వెళ్ళాక నీట్గా అప్పుడు వాళ్ళ ఈవెంట్ వైజ్ నీట్గా ఒక డెమో అనేది ఉంటుంది ప్రతిదానికి. ఫర్ ఎగ్జాంపుల్ డెకార్ ఇలా ఉండాలి, ఫుడ్ ఐటమ్స్, సరే ఈ టైంకి ఈ ఫుడ్ ఐటమ్స్, అది కూడా మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఐటమ్ రిపీట్ కాకుండా ఈవెంట్కి కొంచెం చేంజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగీతం ఉంది, కొంచెం లైవ్ కౌంటర్స్, మాక్టైల్స్ ఇలా ఎక్కువ ఉండాలి. హల్దీ ఈవెంట్ కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి. పెళ్లి కూతురు ఫంక్షన్ అక్కడ కంప్లీట్గా వాళ్ళకి ట్రెడిషనల్ సిట్టింగ్ ఇస్తాను, అరిటాకు భోజనంలో ఇస్తాను. ఇంకా మెయిన్ వెడ్డింగ్కి అది కంప్లీట్ లావిష్ మెనూ ఉంటుంది. ఇక్కడ కొంచెం రష్యన్స్ వీళ్ళంతా పెట్టి జ్యూస్ సర్వింగ్స్, స్నాక్స్ సర్వింగ్స్ కానీ ఇట్లా ఫుడ్లో కొంచెం ఎక్కువ. ఈ ఫుడ్లో కూడా అన్ని రకాల ఐటమ్స్, అంటే చైనీస్ ఉండాలి మనకి, మళ్ళీ వచ్చి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ లైవ్ టిఫిన్ కౌంటర్స్, దోశ ఇడ్లీ కౌంటర్స్ అన్నీ ఉండాలి. ఇంకా లాస్ట్లో మళ్ళీ ఇక ఫ్రూట్ కౌంటర్స్, పాన్, ఎవ్రీథింగ్ ఇట్లా ఉండేలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం. సో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి మన ఈవెంట్కి ఇలా ఉంటుంది ఒక డాక్యుమెంట్ ఇచ్చేస్తాం. డాక్యుమెంట్ ఇచ్చాక వాళ్ళు క్లియర్ కట్గా ఉంటుంది, ఓ మన ఈవెంట్కి ఇలా ఉంటుంది, ఈ టైంకి ఇచ్చేస్తారు, ఇట్లా హ్యాండ్ ఓవర్స్ ఉంటుంది. మళ్ళీ ఆ ఈవెంట్కి ఒక ఈవెంట్ మేనేజర్ని ఇచ్చేస్తాను. ఇట్లా ఇవ్వడం వల్ల ఎవరంటే కస్టమర్కి ఓ మన ఈవెంట్ ఇచ్చినందువల్ల వీళ్ళు టెన్షన్ ఫ్రీ, వీళ్ళు ఇంత ప్లాన్గా ఉన్నారు, సో మనకు టెన్షన్ ఉండదని అక్కడే ఆల్మోస్ట్ 60% కస్టమర్ ఫ్రీ అయిపోతారు. సో మా సైడ్ నుంచి ఇలా ఇస్తాం. సో అందువల్ల మన కేఎస్ ఈవెంట్స్లో ఇది మేజర్ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు జరగబోయే పెళ్లి కళ్ళ ముందు కట్టినట్టు చూపిస్తూ ఉంటారు. నీట్గా ఏదైనా ఉందో మనం నీట్గా ఆన్ పేపర్ నీట్గా మొత్తం ఒక డాక్యుమెంట్ లాగా రెడీ చేస్తున్నాం కాబట్టి క్లియర్ కట్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏమవుతుంది, ఓకే అంత నీట్గా ఉన్నారు, ఓ సన్నయ్య వాళ్ళు ఉన్నారు, మేకప్ వాళ్ళు వీళ్ళ నెంబర్ కాంటాక్ట్ ఉంటుంది, వీళ్ళు టైంకి వస్తున్నారు, ఇవంతా ఇతను మేనేజ్ చేస్తున్నాడు, మనకు టైం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు, ఇవంతా నీట్గా ఉంది కాబట్టి అక్కడ టెన్షన్ ఫ్రీ. నైస్ సార్. ఫుడ్ అనేది చాలా మెయిన్ పెళ్లిలో, ఎందుకంటే ఎక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటారు పెళ్ళికి, చాలా మంది అటెండ్ అవుతూ ఉంటారు. పెళ్ళి కంటే ఎక్కువ చూసేది ఫస్ట్ ఫుడ్ తిని వెళ్తారు కదా. సో అలాంటి ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ ఉండకూడదు. సో మీరు అంటే ఎలాంటి వారిని, అంటే మంచి రెస్టారెంట్స్ కావచ్చు వాళ్ళతోనే కాంటాక్ట్ ఇస్తారా? లేదు మేడం, మంది ఓన్ క్యాటరింగ్ మేడం. అంటే మొత్తం చెఫ్లు అందరూ మనం ఓన్. మన దగ్గర అన్ని రకాల చెఫ్లు ఉంటారు. ఇప్పుడు స్వీట్స్, డెజర్ట్స్ దానికి సపరేట్, ఈ చైనీస్ కౌంటర్ సపరేట్ ఉంటారు. ఈ ఫుడ్ అనేది కాకుండా దీనికి సంబంధించి ప్రజెంటేషన్, మన స్వీట్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మినిమం 8 to 10, 12, 15 ఇలా స్వీట్స్ ఉంటాయి. ఏ స్వీట్స్ ఎలా ఫేమస్ అలాంటి వాటిలోనే ప్రజెంటేషన్ ఉంటుంది. కొన్ని మట్కా అంటే మట్కాలోనే ఇవ్వాలి, కొన్ని గ్లాస్ టైప్ ఉంటే దాంట్లోనే ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఈవెన్ ఫుడ్లో కూడా గోల్డ్ ప్లేటెడ్స్, సెరామిక్ ఇట్లా ప్రజెంటేషన్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది. ఈవెన్ మనకు సర్వ్ చేసే వాళ్ళు కూడా సరే, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ కానీ వాళ్ళు ఉన్న వాళ్ళు, ఎందుకంటే సర్వ్ చేసే వాళ్ళు నీట్గా ఉండాలంటే ఇంకా ఫుడ్ కొంచెం ఎక్కువ తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ కౌంటర్ ప్రజెంటేషన్ ఈవెన్ ఎంత గ్రాండ్గా ఉంటే అంత బాగుంటుంది. ఓ ఇది పర్వాలేదు, ఆ పెళ్ళిళ్ళు ఎంత బాగుంది అలా చెప్పుకోవడానికి బాగుంటుంది. అలా నైస్ సార్. అంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో భయపడుతూ ఉంటారంటే ఎవరికి కాంటాక్ట్ ఇవ్వాలి అని, అలా ఆప్షన్ లేకుండా మీ దగ్గరే మీది ఓన్ కాంటాక్ట్. మన దగ్గర ఫుడ్కి మేజర్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫుడ్లో బాగా ఇచ్చామంటే ఆ ఈవెంట్ సక్సెస్. ఓకే, నైస్. అంటే ఇప్పుడు మీ దగ్గర రిచ్ పర్సన్సే కాకుండా ఈవెన్ పూర్ పీపుల్ కూడా వాళ్ళ ఫంక్షన్స్ని గ్రాండ్గా మన అన్ని రకాల మేడం. మెయిన్ ఏమంటే ఇప్పుడు ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళంతా ఏమంటే మనకి ఖచ్చితంగా ఒక ప్లాన్ అనేది ఉంటుంది. మనం పెళ్లి బడ్జెట్ ఇంతలో చేసుకోవాలి, మనం వెళ్ళాక చెప్పింది ఒకటి చేసేది ఇలా లేకుండా వాళ్ళకి నీట్గా ఇంత బడ్జెట్ ఇచ్చేస్తాం ఇంతే. ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఏదైనా ఫుడ్లో ఉంటుంది తప్ప వేరే దాంట్లో ఉండదు. ఓకే. సో అలా కాకుండా మీరు ఈ ప్యాకేజ్లో ఇన్ని వస్తాయని కాకుండా సమ్ కస్టమర్స్ కూడా ఉంటారు, మా ప్యాకేజ్ ఇంత, మాకు ఇందులో ఇవి కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. సో అలాంటి వారికి ఏం చెప్తారు? కస్టమైజ్డ్ మేడం, ఏదైనా సరే వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలాగే ఇచ్చేస్తాం అంతే. ఇప్పుడు నా ప్యాకేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది అదర్ దాని ఇంకో 2 కావాలి సార్ అండి, ఓకే దాని కాస్ట్ ఎంత అవి యాడ్ చేసుకుని ఇచ్చేస్తాం. అలా కాకుండా తక్కువలో, ఇప్పుడు నార్మల్గా మీ మినిమం స్టార్టింగ్ కొంచెం అమౌంట్ ఉందనుకోండి, అలా కాకుండా నా దగ్గర ఇంతే ఉంది, నా ప్యాకేజ్ ఇంత, సో ఇందులో మీరు ఏవేవి చేయగలుగుతారా అంటే కూడా వాళ్ళకి చేస్తుంటాం మేడం, అలా కూడా చేస్తుంటాం.
మనది ఇలా ఇంతే ఫిక్స్డ్ అనేది ఏం లేదు. లేదు. సార్ నాకు అంత వద్దు, ఇంకా కొంచెం తక్కువలో చేసుకుంటే అలా కూడా చేయిస్తుంటాం. ఓ అంటే ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఇంకా వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేకుండా వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ఈవెంట్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. అయితే చాలా నైస్ సార్. అంటే ఇలాంటి ఆప్షన్స్ ఇప్పటివరకు నేను కూడా ఎక్కడ చూడలేదు. అంటే ఇంత మంచిగా ఒక కామన్ మ్యాన్కి కూడా తన ఈవెంట్స్ని చాలా స్పెషల్గా చేసుకున్న ఆప్షన్ అయితే మీ దగ్గర ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీ లైఫ్లో ఒక్కసారి జరిగి మీ స్పెషల్ ఈవెంట్స్ని మరింత స్పెషల్గా జరుపుకోవాలన్నా, అది కూడా మీ బడ్జెట్లో జరుపుకోవాలనుకుంటే తప్పకుండా కేఎస్ ఈవెంట్స్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఎంత తక్కువ ప్రైస్లోనే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నారు మన కేఎస్ సునీల్ కుమార్ గారు. సో అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.